Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. హాయ్ హలో వెల్కమ్ టు వల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. ఈరోజు మన స్టూడియోలో కొంచెం స్పెషల్గా చెప్పాలన్నమాట. ఎందుకంటే ఈవిడ ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులు అవుతుంది. అయితే రీసెంట్గా వచ్చినటువంటి మెన్షన్ హౌస్ మల్లేష్ తోటి తన క్యారెక్టరైజేషన్తో తన నటనని అయితే ప్రూవ్ చేసుకున్నటువంటి సాయి ప్రసన్న మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అసలు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ పిచ్చితో వచ్చింది, ఆ పిచ్చి ఎలా ఉంది, ఇవన్నీ కనుక్కునే ప్రయత్నం అయితే చేసేద్దాం. సో హలో, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫైనల్లీ ఇంటర్వ్యూ ఎప్పుడో జరగాలి బేసిక్ గా. ఆవిడ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంత డిలే అయిందనమాట. సో హౌ ఇస్ ఎవ్రీథింగ్ రైట్ నౌ? ఆల్ సెట్? ఆల్ సెట్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ ని? మామూలుగానే అన్ని సినిమాలు చేసినట్టుగానే. అన్ని సినిమాలు చేసినట్టుగా. సో లైక్ వెన్ ఇట్ స్టార్టెడ్ అండి, హౌ ఇట్ స్టార్టెడ్ అంటే ఏం చెప్తారు? అసలు ఈ సినిమా ఇండస్ట్రీ వైపు మీ చూపు, మీ కాలు అన్ని ఎలా తిరిగినాయి అంటే ఏం చెప్తారు? See, like I have this fascination ఎప్పుడు కూడా, I want to get into films అని. కానీ ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళు అమ్మాయి పెద్ద కూతురు ఎందుకు అవసరమా, నో అన్నారు. పెద్ద కూతురు. సో దాని తర్వాత మెల్లిగా కన్విన్స్ చేసిన. సో అనుకోకుండా ఒక ఆడిషన్ అటెండ్ అయిన అనమాట. లైక్ లా థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు అటెండ్ అయ్యే ఆడిషన్. సో దానికి ఆబ్వియస్లీ మనం ఎందుకు సెలెక్ట్ అవుతాం, హీరోయిన్ అనగానే ఒక స్టాండర్డ్స్ ఉంటాయి కదా. సో మంచి స్కిన్ టోన్ అండ్ గుడ్ పర్ఫార్మెన్స్, అండ్ దట్ ఈస్ మై ఫస్ట్ ఆడిషన్. సో ఆబ్వియస్లీ నేను అనుకున్నా సర్లే మనని ఎందుకు తీసుకుంటారు అనుకున్నా. కానీ వాళ్ళు నన్ను చూస్ చేశారు ఆ రోల్కి యాజ్ అ లీడ్గా. సో అండ్ దే లుకింగ్ ఫర్ ఫ్రెష్ ఫేసెస్ తెలంగాణ నుంచి. సో ఓకే ఫైన్ అనుకున్న, సెలెక్ట్ అయినా ఇంట్లో చెప్తా, మా అమ్మ నో ఫిల్మ్స్, నథింగ్. అయిపోయాను. దాని తర్వాత మా ఇంట్లోనేమో నో 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 అంటుంది. నేను ఇంకా మా మమ్మీని కన్విన్స్ చేసి దీనిలో పడ్డా అనమాట. ఒక్కసారి అంటే సరే ఒక్కసారి ఛాన్స్ ఇస్తా, ఎల్లు, వర్కౌట్ కాలేదనుకో కమ్ బ్యాక్ హోమ్, మళ్ళీ చదువులు కంటిన్యూ చేయాలంది. ఐమ్ లైక్ ఓకే ఫైన్, ఓకే అన్నట్టు వచ్చేసారు. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఐ డిడ్ దట్ ఫిలిం ఇన్ 2018. బట్ సమ్హౌ అది ప్రొడక్షన్ అవ్వలేదు. మొత్తం ప్రీ ప్రొడక్షన్ వర్క్ షాప్ అంతా అయిపోయిన తర్వాత సినిమా ఆగిపోయింది. సో దెన్ ఇంకా ఆబ్వియస్లీ ఒకసారి సినిమాల్లోకి వచ్చినాక ఎట్లుంటుంది, మనం వీ హ్యావ్ టు డూ సంథింగ్, ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఓకే వి గాట్ ఒక పాత్ అయితే ఫామ్ అయిపోయింది కదా, వీ హ్యావ్ టు డూ సంథింగ్ అన్నట్టు. దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఫర్ కొత్త పోరుడు. సో అది రాసి ఇంకా దాని తర్వాత వి అప్రోచ్డ్ ఆహా, లైక్ వాళ్ళకి నచ్చింది. ఓకే ఫైన్. ఫస్ట్ ప్రాజెక్ట్ ఐ డిడ్ ఫర్ ఆహా అనమాట. రైటింగ్ ఆల్సో. యా. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. యాక్టింగ్ కన్నా ముందు రైటింగ్ ప్రాజెక్ట్ బయటకు వచ్చింది అంటే దాంట్లోనే ఐ డిడ్ లీడ్. సో రెండు కూడా ప్రాజెక్ట్ లో చేసిన. సో ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు. అంటే అవకాశం ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం క్రియేట్ చేసుకోవాలన్న. యాక్చువల్లీ అది అలాగే అయింది. బ్రేక్ అంటే ఏం చెప్తారు? ఇదేనా మెన్షన్ హౌస్ అయినా బ్రేక్? లేదండి, మై ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఆల్సో లైక్ కొత్త పోరాడుతోనే ఐ గాట్ గుడ్ రికగ్నిషన్. ఎందుకంటే అది ఆహాలో వచ్చింది, అప్పుడే సిరీస్ తో పాటు యాప్ ని లాంచ్ చేశారనమాట వాళ్ళు. సో ఐ గాట్ గుడ్ రికగ్నిషన్. అండ్ మొన్నటిదాకా కూడా జనాలు నన్ను దే కాల్ మీ యాజ్ బేగంపేట్ సుకన్య మోర్ దాన్ సాయి ప్రసన్న. బికాస్ నేను అప్పుడు ఏంటంటే ప్రమోషన్స్ అంటే అవుట్ ఆఫ్ నో వేర్ ఒక మనిషి వచ్చేసి ఒక సినిమా చేసారంటే మనల్ని ఎవరు చూస్తారు. సో ఐ చేంజ్డ్ మై ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ టు బేగంపేట్ సుకన్య. సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను అట్లా చేంజ్ చేసిన. దెన్ వాళ్ళు దే నో మీ యాజ్ సుకన్య ఓన్లీ. సినిమా రిలీజ్ అయినాక ఓకే ఇది క్యారెక్టర్ పేరా అని అప్పుడు అర్థమైంది వాళ్ళకి. అప్పటిదాకా అలా కుదిరింది. సో యా, అదే ఫస్ట్ బ్రేక్ అనుకోవచ్చు. సూపర్. అయితే ఇంటికి పెద్ద కూతురు అంటున్నారు, సిబ్లింగ్స్ చెల్లి ఉంది. నాట్ ఎట్ ఆల్. ఆమె నేను ఫొటోస్ కనీసం నేను ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఫొటోస్ పెడతామన్నా ఒప్పుకోదు. నో, డోంట్ డూ దాట్. మమ్మీ బిజినెస్ చేస్తారు. మా డాడీ 4 years అవుతుంది చనిపోయి. బిఫోర్ హీ యూస్ టు హ్యావ్ ఒక బిజినెస్. No, mummy into some other business. Yeah. ఇటు మీరు లైక్ మీరు ఇందాక మాటల్లో మాట్లాడుతూ లా చదవాలి లా చదివాను. యా, ఇంకొక సెమిస్టర్. తప్పట్లేదు నాకు. కానీ నాకు 3rd year తర్వాత కదా నేను సినిమాలోకి వచ్చింది.
ఇంకా దెన్ ఓన్లీ పోయి ఎగ్జామ్స్ రాసేసి చదువుకొని వచ్చేస్తున్నాను అనమాట. సో ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ టు అటెండ్ కాలేజ్. అండ్ నా కాలేజ్ కూడా హన్మకొండ. సో మనం అంత దూరం ఎక్కడ పోతాం, హైదరాబాద్లో ఉండేదానికి. హౌ యూర్ మేనేజింగ్ అంటే కొంచెం కష్టమే ఎక్కువ. చాలా కష్టం కానీ బట్ ఇంకా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఐ టేక్ ప్రాపర్ బ్రేక్. ఒక 15 days ఎగ్జామ్స్ ఉన్నప్పుడు బ్రేక్ తీసుకొని చదివి ఐ గో అటెండ్ ఎగ్జామ్స్ అండ్ ఐ జస్ట్ కమ్ బ్యాక్. ఓకే. Yeah. అయితే లైక్ ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలా మంది అవకాశాల కోసం అన్ని ఆఫీసులకి వెళ్తూ ఉంటారు. అవును. కొంతమందికి ఉంటుంది ఇది ఫోటోలు పట్టుకెళ్ళి ఇది మాది ఇది అని ఒకప్పుడు ఇచ్చేవారు. అవును. మరి ఇప్పుడు ఎలా ఉందో మాకు తెలియదు అసలు సిచ్యువేషన్. సో మీరు ఇప్పుడిప్పుడే అన్ని అవకాశాలకు వెళ్తూ ఉన్నారు కాబట్టి Yeah. అసలు యాక్చువల్ ప్రాసెస్ ఇప్పుడు ఎవరైనా సరే మీలాగే యాక్టింగ్ వైపు వెళ్ళాలనుకున్నాం. బేసిక్ గానే తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ మంది వస్తున్నారు. ఇప్పుడే దే ఆర్ కమింగ్ అవుట్. అందరికి రెక్కలు వచ్చి Yeah. కొంచెం షైన్ అయితే ఉన్నారు తెలుగు అమ్మాయిలు. Exactly. హీరోయిన్స్ గా కావచ్చు, Yeah. లైక్ క్యారెక్టర్ పరంగా ఆర్టిస్ట్ Yeah. గా కావచ్చు, ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. Mm-mm. సో ఇప్పుడు బేసిక్ గా ఎవరైనా సరే అసలు ఇండస్ట్రీకి రావాలంటే ఒకప్పుడు అంటే ఆఫీసులను ఎదుర్కొని ఫొటోస్ పట్టుకెళ్ళి ఆల్బమ్ ఇచ్చేవాళ్ళు. అవును. దట్స్ వాట్ వి నో. Yes. అసలు ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉందంటే వాట్ యూ సే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు వెళ్ళాలంటే ఈజీ అయిపోయింది కదండి, Easy వాట్సాప్ వచ్చింది. అండ్ నాకు ఇలాంటిదే అనిపించి నేను ఏం చేసిన అంటే లాస్ట్ ఇయర్ ఐ క్రియేటెడ్ యాక్టర్స్ గ్రూప్ ఓకే వాట్సాప్లో. ఎందుకంటే నాకు నేను చేసిన సినిమాల్లో ఐ క్రియేటెడ్ వాట్సాప్ Okay. గ్రూప్. ఎందుకంటే నేను చేసిన సినిమాల్లో మేనేజర్స్ కానీ కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్స్ నాకు తెలుసు. ఓకే సో వాళ్ళు రెగ్యులర్గా స్టేటస్ రిక్వైర్మెంట్స్ పెడతా ఉంటారు కదా. సో స్క్రీన్ షాట్ తీసి నా ఫ్రెండ్స్కి వీళ్ళకి పంపించే బదులు ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం. సో దట్ కొత్త వాళ్ళందరినీ దాంట్లో యాడ్ చేస్తూ పోతే సో దట్ వాళ్ళకి ఈజీగా ఎవరికి ఉంటుంది ఎక్కువ కదా, ఎవరికి తెలుస్తుంది. కాస్టింగ్ కాల్స్ అన్ని దాంట్లో వేయొచ్చు. సో దట్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది అన్నట్టు ఐ క్రియేటెడ్ గ్రూప్. ఓకే సో ఫార్ 600+ members ఉన్నారు దాంట్లో. సూపర్ సో ఏ కాస్టింగ్ కాల్ వచ్చినా కూడా దాంట్లో షేర్ చేస్తా ఉన్నారు. విచ్ ఇస్ జెన్యూన్ జెన్యూన్. అండ్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్, కొన్ని ఫేక్ కాస్టింగ్ కాల్స్ కూడా ఉంటాయి. సో నేను దానికి ముందే చెప్పి పెట్టిన. సో మీరు వాళ్ళకి కాల్ చేసి క్లియర్గా మాట్లాడి ప్రాజెక్ట్ డీటెయిల్స్ కనుక్కొని వెళ్ళండి, కొన్ని ఫేక్ కాస్టింగ్ కాల్స్ కూడా ఉంటాయి అని చెప్పిన. సో అట్లా ఇట్ బికేమ్ లిటిల్ ఈజీ. మనకి ఏంటంటే వాట్సాప్ వల్ల అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వల్ల కూడా కాస్టింగ్ కాల్స్ షేర్ చేయడం కానీ, ఇప్పుడు లేదా ఆల్రెడీ ఇప్పుడు నేను ఉన్నాను, నా ప్రొఫైల్ చూసి ఎక్కడో ఎవరో రీల్ చూసారు, మేబీ కాస్టింగ్ డైరెక్టర్ చూసారు. సో ఓకే ఈ అమ్మాయి పలానా క్యారెక్టర్కి సెట్ అవ్వచ్చు అని నా ప్రొఫైల్ వెళ్ళి చెక్ చేసి వీళ్ళు కాంటాక్ట్ మీ. అది కొంచెం ఈజీ అయింది. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం నాకు అనిపించేది ఏంటంటే ఇంకా చాలామంది యాక్టర్స్కి ఛాన్సెస్ రావట్లేదు. ఎందుకంటే కాస్టింగ్ కాల్ పెట్టిన విషయం, కొన్ని పెద్ద సినిమాలకి కాస్టింగ్ చేస్తే వాళ్ళ సర్కిల్లో ఉన్న, ఇప్పుడు లెట్స్ సే ఒక 6 members ADs ఉంటారు, దే విల్ హ్యావ్ ఎ మేనేజర్, వాళ్ళకి తెలిసిన సర్కిల్స్లో మాత్రం స్ప్రెడ్ అవుతుంది, అది బయటికి రావట్లేదు. అట్లా కొన్ని పెద్ద పెద్ద సినిమాల కాస్టింగ్ కాల్స్ ఇవన్నీ రీచ్ అవ్వకపోవడం వల్ల చాలా మంది ఆఫర్స్ మిస్ అవుతున్నారు. సో ఐ ఫీల్ అది ఇంకొంచెం ఏమైనా చేయొచ్చు, దానికి ఇంకా ప్రాపర్గా కాస్టింగ్ చేయొచ్చు. అండ్ ఐ ఫీల్ దెర్ ఆర్ వెరీ లెస్ పీపుల్ కాస్టింగ్ డైరెక్టర్స్ కూడా మన దగ్గర ఉన్న వాళ్ళు ఎక్కువ మంది లేరు. సో ఐ ఫీల్ ఇంకొంతమంది కాస్టింగ్ డైరెక్టర్స్ బయటకు వచ్చి కొత్త కొత్త ఆనిముత్యాలని బయటకు తీస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఇంకా బాగుంటుంది. సో అలా గ్రూప్ క్రియేట్ చేసే 600 people ఉన్నారు. Yeah, yeah. Everyone is getting utilized by Yeah, actually. అయితే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎవ్రీవన్ హ్యావ్ దిస్ ఫియర్ అన్నది ఉంటుంది. అండ్ మనం ఇండస్ట్రీ అనగానే ఎక్కువగా కళ్ళు కొంచెం పెద్ద చేసి చూస్తారనమాట. అంటే వీళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు అనగానే పీపుల్ ఇస్ లైక్ మనం అనేయచ్చు వీళ్ళని ఒక మాట, ఏదన్నా అనొచ్చు, ఈజీగా తీసుకుంటారు అని చెప్పేసి జరగడం మనం చూస్తూ ఉన్నాం. సో మోర్ ఓవర్ అందరినీ బాగా ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్ ఏంటంటే దిస్ కాస్టింగ్ కౌచ్ ఏదైతే ఉందో ఇది చాలా మందిని ఇబ్బంది పెడుతున్నటువంటి సిచ్యువేషన్. డిడ్ యూ ఎవర్ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ టిల్ నౌ? 2018 అన్నారు, వచ్చింది. రైట్ నౌ వి ఆర్ ఇన్ 2026. సో ఇన్ దీస్ మెనీ ఇయర్స్ డిడ్ యూ ఎవర్ ఫేస్ దిస్? ఇలాంటివి ఉన్నాయి? ఎందుకంటే I did. I faced it. ఎందుకంటే దెర్ ఆర్ మెనీ పీపుల్, అండ్ ఓన్లీ అమ్మాయిలని కూడా అనలేం, కానీ నేను ఫ్రెండ్స్ దగ్గర విన్నది ఏంటంటే దెర్ ఈస్ ఆల్సో కాస్టింగ్ కౌచ్ ఫర్ మెన్ యాజ్ వెల్. సో నేను అది కొంచెం అంటే షాక్ అయినా ఫస్ట్, అదేంటి అమ్మాయిలు అంటే అడుగుతారంటే లేదు దిస్ హ్యాపెండ్, వి ఫేస్డ్ దిస్ అని. అంటే ఓకే
ఓకే అబ్బాయిలకు కూడా పాపం సెక్యూరిటీ లేదు ఇక్కడ అని అనిపించింది నాకు. ఏమైతుంది సో నేను ఫేస్ చేసినప్పుడు ఇప్పుడంటే ఏదో కొంచెం ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి, జనాలు ఎక్కువ తెలుసు కాబట్టి నేనేం పెద్దగా భయపడ్డాలు ఏడవడాలు ఇలాంటివి కొంచెం తగ్గించిన. ఇనీషియల్ దట్ ఈస్ వర్డ్ ఇనీషియల్ గా నాకు వచ్చినప్పుడు ఐఎమ్ లైక్ చాలా లో అనిపించింది నాకు. ఓకే ఇప్పుడు ఒక సినిమా చేయాలంటే ఈ పని చేయాలా నేను, లేకపోతే నాకు సినిమాలు రావా అని నాకు అర్థం కాలే. దాని ఏమంటే ఒక కన్ఫ్యూజన్లో పడిపోయాను నేను. దెన్ నేను మా మమ్మీకి చెప్పిన దిస్ ఇస్ వాట్ దే ఆర్ ఆస్కింగ్, సో ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, అంటే ఏంటి ఇప్పుడు ఇది చేయకపోతే నాకు సినిమాలు రావా ఎట్లా ఏంటి అని చెప్పి నేను మా అమ్మతో కూర్చొని డిస్కస్ చేసి దెన్ యాక్చువల్లీ నేను చాలా ఏడుస్తూ భయపడిపోతూ ఒకలాగా ఉండే అన్నట్టు ఆ టైంకి. దెన్ షీ టోల్డ్ వై ఆర్ యూ క్రైయింగ్, నువ్వేం చేయలేదు అసలు, వాళ్ళు అప్రోచ్ అయినారు యూ కెన్ సే నో అంతే, నువ్వేం పట్టించుకోకు జస్ట్ బ్లాక్ దేమ్ అని చెప్పింది. ఫస్ట్ ఒక 2-3 కాల్స్ వచ్చినప్పుడు నేను అరిచా, ఏమనుకుంటున్నారు మీరు అది ఇది అని, ఆబ్వియస్లీ రెగ్యులర్ అమ్మాయిలాగే అరిచా. దెన్ నాకు అనిపించింది ఇప్పుడు అరవడం ఎందుకు, వాళ్ళని తిట్టడం ఎందుకు, ఇట్ ఈస్ దేర్ వే ఆఫ్ అప్రోచ్, నా వే ఆఫ్ అప్రోచ్ కూడా ఒకటి ఉంటుంది కదా. సో నో సార్ ఐఎమ్ నాట్ విల్లింగ్ టు డూ దిస్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి పెట్టండి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి వాళ్ళకి పెట్టేసి వదిలేస్తున్నాను నేను. ఇంకా ఈవెన్ రీసెంట్ కూడా ఐ పోస్టెడ్ ఆన్ మై స్టేటస్. అడుగుదాం అనుకున్నా ఒక మెసేజ్ అయితే నేను చూడడం జరిగింది స్టేటస్ లో. ఇట్ లైక్ కమిట్మెంట్ ఇస్తే ఐ హావ్ సీన్ క్లియర్లీ ద బడ్జెట్ 45 కదా, 30 to 45,000 ఆ కమిట్మెంట్ గురించి మాట్లాడాలండి అని చెప్పింది ఆ మెసేజ్ లో. అండ్ ఆఫ్టర్ దట్ నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్ దీస్ కైండ్స్ అని, ఓకే అండి వచ్చేయండి 15,000 ఇస్తాము అని చెప్పేసి. అంటే హౌ పీపుల్ ఆర్ డిసైడింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ అన్నది నాకు అసలు చాలా ఐ వాజ్ లైక్ షాక్ లిటరల్లీ. ఇంత దరిద్రంగా ఉన్నారా జనాలు బయట ఉన్నారు. దెర్ ఆర్ మెనీ పీపుల్ అవుట్ దేర్. అండ్ కొన్నిసార్లు ఫేక్ కాస్టింగ్ కాల్స్ ఇవన్నీ వస్తుంటే కూడా, రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ కూడా మొన్న ఇంటర్వ్యూలో మాట్లాడాను నేను. సో ఇదే యాక్టర్స్ గ్రూప్ లో వి గాట్ ఫేక్ కాస్టింగ్ కాల్. ఓకే సరే ఇక అందరూ రెస్పాండ్ అయినట్టు నేను కూడా హై జస్ట్ మెసేజ్ సార్ హలో సో అండ్ ఐఎమ్ సో అండ్ సో, ఇది నా ప్రొఫైల్, నేను ఇక్కడ నా సూట్ అయితే మీరు చెప్పండి నాకు. సో హీ సెండ్ మీ అ కళ్యాణ్ జ్యువెలర్స్ యాడ్. ఓకే ఈ యాడ్ నేను చేసిన, సో దిస్ ఇస్ వాట్ ఐ వర్క్ ఫర్ అన్నట్టు. బట్ ఐ కెన్ క్లియర్లీ సీ దట్ ఈస్ ఫేక్ అనేది. సో ఐ ఇగ్నోర్డ్, నేను వదిలేసిన. ఆఫ్టర్ అ వీక్ I got a call from one of my friends. So Amma call in that group, and also I know her personally. Okay. Yeah, so Amma ఇప్పుడు try చేస్తా ఉంది సినిమాలో. So she called me like ప్రసన్న గారు ఇట్లా పలానా కాస్టింగ్ కాల్ వచ్చింది కదా, మీరేమైనా అప్రోచ్ అయ్యారా అని. నేను అయినానమ్మా బట్ నాకు ఎందుకో వర్కౌట్ కాదనిపించింది, వదిలేసిన. ఎందుకు ఏంటంటే he's asking us to do a video call for 15 minutes with no people around. వేర్ ఏ నైస్ టీ-షర్ట్, టైట్ టీ-షర్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఒక 15 minutes ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఒక రూమ్లో లాక్ చేసుకొని కాల్ చేయండి అని చెప్తున్నాడు అని చెప్పంటే నాకు కొంచెం వియర్డ్గా అనిపించింది, ఇదేదో తేడా ఎవరమే అనిపించింది నాకు. దెన్ నాకు ఇమీడియట్గా మళ్ళీ నేను యాక్టర్స్ గ్రూప్లో పెట్టిన, ప్లీజ్ పలానా దానికి అసలు రెస్పాండ్ అవ్వకండి, మెసేజ్ పెట్టకండి, అది ఫేక్ అని చెప్పి. దెన్ ఐ మెసేజ్ ఇన్ ద గ్రూప్. దాని తర్వాత ఐ గాట్ కాల్స్ ఫ్రమ్ 3 other girls ఫ్రమ్ ద సేమ్ గ్రూప్. ఒక ఆమె ఆల్రెడీ కాల్ చేసింది, వాడు చాలా వియర్డ్గా బిహేవ్ చేశాడు వీడియో కాల్లో. ఆ అమ్మాయి కంగారుబడి ఫోన్ పెట్టేసింది. ఇంకొక అమ్మాయి ట్రై చేద్దాం అనుకుంది కాల్కి, ఫొటోస్ ఏవో అడిగితే పంపించింది. ఇంకొక అమ్మాయి కాల్ చేయడానికి రెడీగా ఉంది. లైక్ ఐ డోంట్ నో, లైక్ అంత పర్వర్షన్ ఏంది అసలు అని. అసలు చెప్తాను అందుకే కదా ఈవెన్ ఇప్పటికీ నేను కొన్నిసార్లు ఏదైనా లెట్స్ సే ఇప్పుడు ఉప్పలో లేకుంటే అక్కడ ఏమైనా దూరం ఆఫీస్లు ఉంటే నేనే ఒక నిమిషం ఆలోచిస్తా, ఇప్పుడు అంత దూరం కదా ఒక్కదాన్ని వెళ్ళాలా, లేకుంటే ఎవరైనా ఫ్రెండ్స్కి కాల్ చేయాలా, మమ్మీ ఉంటే మమ్మీని రమ్మనాలా, ఇట్లా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు రైట్ నౌ. సో అంటే మన సెక్యూరిటీ ఎంత ధైర్యం ఉన్నా కూడా సడన్గా ఏదో చిన్న భయం అనేది ఉంటుంది మనకి ఇంకా ఆబ్వియస్లీ. సో నేను అవన్నీ విన్న తర్వాత నాకు భయం వేసింది. సో కొంచెం చూసుకోండి అమ్మా, మీరు ఏమైనా రెస్పాండ్ అయ్యేటప్పుడు ఇట్లాంటివి ఏమైనా వస్తే ఇగ్నోర్ చేసేయండి, బ్లాక్ చేసేయండి అంతే, మీరు ఫోటోలు కూడా పంపకండి అని చెప్పిన నేను. వెరీ వియర్డ్. అండ్ నాకు కాల్ చేసిన అమ్మాయి, వీడియో కాల్ చేసిన అమ్మాయి కూడా షీ ఈస్ మ్యారీడ్ అండ్ షీ గాట్ ఎ కిడ్. సో ఆమె ఇప్పుడిప్పుడేదో ట్రై చేస్తుంది ఇంట్లో. ఇంకా ఆమె పాపం చాలా బాధపడ్డది, నేనేదో ఇంట్లో కన్విన్స్ చేసుకొని అత్తమామల్ని కన్విన్స్ చేసుకొని వస్తున్నానండి సినిమాల్లోకి, ఇట్లా ఉన్నారు. అండ్ హీ ఆస్క్డ్ హర్ టు రిమూవ్ టీ షర్ట్. ఐఎమ్ లైక్ ఓకే ప్లీజ్ ఇంకేం వద్దులేండి, ధైర్యంగా ఉండు నువ్వు,
నాకేమైనా వచ్చినా నేను పర్సనల్గా కనుక్కొని నీకు షేర్ తెలిసినవి చేస్తాను, ఉంటేనే share తెలిసినవి ఉంటేనే షేర్ చేస్తాను. Yeah. మీరు అస్సలు లో అవ్వకండి అండ్ కీప్ యువర్ దిస్ థింగ్ కాన్ఫిడెంట్గానే ఉండండి అండ్ ట్రై ఫర్ ఫిలిమ్స్, బట్ మంచి క్యారెక్టర్స్ చూడండి అని చెప్పిన. అయితే Yeah. కమింగ్ టువర్డ్స్ బ్యాక్ టు ద ఫిలిమ్స్ వస్తే Yeah. మనం చూస్తుంటాం అసోసియేషన్ కార్డ్స్ అని. అవును అసోసియేషన్ కార్డ్ ఉంటే మీకు Mm, వర్క్స్ mm, mm. తొందరగా వస్తాయి అని చెప్పి. అవును అవును Did you have that card? No, I కార్డ్ don't ప్రాసెసెస్ ఏంటి? అండ్ యూ హ్యావ్ టు పే సమ్ సర్టెన్ అమౌంట్. Yes, yes, నేను yes. చూసాను Yes. యాక్చువల్లీ మన డైరెక్టర్స్ దానికి వెళ్తే ఐ హావ్ సీన్ క్లియర్లీ. నేను అడిగాను ఇది ఎవరికన్నా ఇస్తారా అండి అని చెప్పి ఆస్ట్ అన్నోయింగ్లీ ఫ్యాక్ట్స్ అనమాట. ఓకే లేదు మేడం మీరు ఒక సినిమా చేసి ఉండాలి, ఇట్స్ ఆల్ అబౌట్ డైరెక్టర్స్ కి. ఓకే మీరు సినిమా చేసి ఉండాలి మేడం, అది చేసి ఉంటే సరే అండి షార్ట్ ఫిల్మ్స్ లాంటివి చేసినా ఓకే అండి. లేదు మేడం సినిమానే చేసి ఉండాలి. బేసిక్ సినిమా Okay. లైక్ సిల్వర్ స్క్రీన్ సినిమా చేసి ఉండాలి. ఓకే సో అంటే వి విల్ గివ్ ఇన్ దట్ కేటగిరీస్ లో ఇస్తామని చెప్పి చెప్పడం. ఓకే క్లియర్లీ మెన్షన్ ఎవ్రీథింగ్ ఎంత mm. కార్డ్కి ఏంటి అని చెప్పింది. సో ఇలా మీ బడ్డీ యాక్టర్స్ ఏదైతే ఉన్నారో మీరు ఎలా సర్వైవల్ అవుతారు? మీరు ఒకవేళ కార్డ్ కనుక పొందాలి అంటే ఆ ప్రాసెస్ ఏంటి తెలుసుకున్నారా? నాకు ఇప్పటివరకు అయితే నాకు ఆ కార్డ్ తీసుకోవాలని ఎప్పుడు అనిపించలే నాకు, ఓకే. బికాస్ వీ హ్యావ్ టు పే సర్టన్ అమౌంట్ లైక్ 60,000 to 1 lakh మేబీ సంథింగ్ లైక్ దాట్. ఇప్పుడు ఇంట్లో ఫైట్ చేసి ఒక చిన్న ఊర్లోంచి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ ఏదో సర్వైవింగ్ కోసం రెంట్ కట్టి మమ్మల్ని మేము మెయింటైన్ చేసి ప్రాపర్ ఫుడ్ తిని అండ్ ఆడిషన్స్ కట్టి ఇటు తిరిగి క్యాబ్స్కి పెట్టుకొని వాటికి పెట్టుకొని ఇలాంటి యాక్టర్స్కి ఇప్పుడు సడన్గా వెళ్ళి ఒక ₹1,00,000 పెట్టి ఒక కార్డు తీసుకోవాలంటే కష్టం కదా, చాలా కష్టం. చాలా కష్టం ఆబ్వియస్లీ. సడన్ గా మనకు ఒక హెల్త్ ప్రాబ్లం వస్తేనే కట్టడానికి లేదు, దానికి మళ్ళీ ఇన్సూరెన్స్ అది ఇదని దాని మీద డిపెండ్ అవుతున్నాం మనము. సో అట్లాంటిది అది కొంచెం కష్టమైన పని. అండ్ ఐ ఫీల్ అది ఉంటే వాటికి ఉండే బెనిఫిట్స్ వాటికి ఉన్నాయండి, కానీ మేబీ నేను కూడా ఒక 1-2 yearsలో వెన్ ఐ ఎర్న్ లైక్ గుడ్ డీసెంట్ అమౌంట్ అండ్ వెన్ ఐ డూ ఫిల్మ్స్ ఐ విల్ గో గెట్ ఇట్. ఈజ్ ఇట్ బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నారా? అవ్వచ్చు, డెఫినెట్లీ అవ్వచ్చు, బికాజ్ వాళ్ళు ఏ పర్పస్ లేకుండానైతే వాళ్ళు పెట్టరు డెఫినెట్లీ. అండ్ ఏదో ఒక రకంగా వాళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు లెట్స్ సే నేను ఒక ప్రొడక్షన్ హౌస్కి వర్క్ చేసిన, నా దగ్గర కార్డు ఉంది. సో నేను అప్పుడు ఏంటి, వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వట్లేదు, లైక్ లెట్స్ సే ఒక 6 months 1 year అవుతుంది, రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చేయనప్పుడు ఐ కెన్ గో కంప్లైంట్, సార్ ఇలా ఉంది, నేను మీ అసోసియేషన్ మెంబర్ని, నాకు కార్డు ఉంది, సో నేను పలానా సినిమా చేసిన, వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వట్లేదు, రెస్పాండ్ కూడా అవ్వట్లేదు అంటే దెన్ వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తా వెళ్ళి వాళ్ళతో మాట్లాడడము ఇట్లా హెల్ప్ చేయడమో చేస్తారనమాట. సో వాటికి ఉండే బెనిఫిట్స్ వాటికి ఉంటాయి డెఫినెట్లీ. కానీ ఇప్పుడు ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే కార్డ్ లేకపోయినా కూడా దెర్ ఆర్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కమింగ్. సో దానిలో కార్డ్స్ గీడ్స్ ఇలాంటివి ఏం పట్టించుకోకుండా యాక్టర్స్ని తీసుకుంటున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ హ్యాపెనింగ్. సో కొత్తోళ్ళు పాతోళ్ళు అని లేకుండా ఎవ్రీవన్ ఈజ్ యాక్టింగ్, ఎవ్రీవన్ ఈజ్ గెటింగ్ పేడ్. యా, అంటే లైక్ ఎప్పుడైనా ఫేస్ చేసిన పేమెంట్స్ రాక యాక్ట్ చేసి చాలా సార్లు ఫోన్లు చేసి సతాయించుకొని ఉంది. ఐ కాంట్ డిస్క్లోజ్ దేర్. నేను చెప్పకూడదు. బడ్జెట్స్ 80,000 వరకు రావాలి. ఐ వెయిటెడ్ ఫర్ 3 months. ఐ కాల్ దెమ్, సార్ ఎప్పుడు వస్తున్నాయి ఏంటంటే వచ్చేస్తాయి. అరే ఇవాళ ఈవినింగ్ అయిపోతాయి అంటారు. సరే ఈవినింగ్ అయిపోతాయి కదా నేను కాల్ చేయ, అదొక 1 week అయిపోద్ది. సో దెన్ నాకు సరే ఓకే ఫైన్, ఇంకేం చేస్తాం, వెయిట్ చేయాలి, ఇంకా తప్పదు. సో వెయిటెడ్ ఫర్ 3 months. బట్ నేను చేసిన సినిమాలన్నీ కూడా పాపం అదొక ప్రాజెక్ట్ తప్ప మిగతా అన్నీ కూడా ఎప్పటికప్పుడు పేమెంట్స్ క్లియర్ చేశారు. ఈవెన్ మ్యాన్షన్ హౌస్ మల్లేష్కి కూడా దే పెయిడ్ మీ గుడ్ డీసెంట్ అమౌంట్. అది కూడా బాగానే తొందరగానే అయిపోయింది. టాకింగ్ అబౌట్ దిస్ మ్యాన్షన్ హౌస్, యా, ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు వాట్ ఈస్ యువర్ థాట్ అండి? ఐఎమ్ ఎక్సైటెడ్. అంటే అనుకున్నారా ఇది కూడా హైలైట్ అవుతుంది మన క్యారెక్టరైజేషన్ అని చెప్పి అనుకున్నారా? యా ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ద క్యారెక్టర్. ఎందుకంటే అది మంచి కామెడీ, ఇట్లా ఆ రీల్ బయటకు వస్తే డెఫినెట్లీ వైరల్ అయిద్దనే నాకు ఒక అంచనా ఉంది. కానీ కొత్త పోరుడిలో కూడా పని మనిషి రోల్ అనమాట. సో పని మనిషి విల్ బికమ్ అ హీరోయిన్ దాంట్లో మెల్లిగా ఆ ప్రాసెస్లో. సో మళ్ళీ పని మనిషి రోల్ చేయాలా వద్దా బికాజ్ ఐ డోంట్ వాంట్ టు. నాకేంటంటే ఎప్పుడు కూడా క్యారెక్టర్స్ ఎక్సైటింగ్ ఉండాలి నాకు. అండ్ దెర్ హ్యాస్ టు బీ సంథింగ్ లైక్ చేసిన క్యారెక్టర్స్ చేయొద్దు అని నేను చాలా స్ట్రాంగ్గా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే టైప్ కాస్ట్ చేస్తూ ఉంటారని. సో యా, సో ఇది కూడా ఆలోచించిన నేను చెప్పిన బాలాగారికి. అండ్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్, ఆయన నాకు నరేట్ చేసిన నేను ఫస్ట్ యాక్టర్ని. నన్ను పిలిచిరు ప్రసన్న, ఇట్లా మెసేజ్ పెట్టారు అనమాట ఫేస్బుక్లో, ఇట్లా నేను ఒక సినిమా చేస్తున్నాను, మిమ్మల్ని క్యారెక్టర్ కనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాక చెప్పిండు లైక్ మీరే అండి ఫస్ట్ యాక్టర్ నేను నరేట్ చేస్తుంది అన్నాడు.
ఐఎమ్ Oh. గ్లాడ్ దట్స్ గుడ్ అంటే నేను కొత్త పొరడు చూసిన సో ఈ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు మీరు వేయాలి నాకు అనుకున్నాను అన్నాడు. దెన్ ఓకే ఫైన్ లెట్ మీ గో త్రూ ద స్క్రిప్ట్. నేను అంటే మీరు నెరేట్ చేసింది బాగుంది, ఐ లైక్ ద క్యారెక్టర్, కానీ నేను స్క్రిప్ట్ అంతా చదువుతా. ఇదనే కాదు ప్రతి సినిమాకి కూడా నేను ఏదైనా వర్క్ చేస్తే నేను స్క్రిప్ట్ చదువుతా, ఖచ్చితంగా చదువుతా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మిగతా యాక్టర్స్ వీళ్ళతో ఏం మాట్లాడుతున్నారు, దాని ముందు ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, ఐ వాంట్ గెట్ ఇన్ టు ఎవ్రీ డీటెయిల్ బేసిక్గా. సో అట్లా ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ ద స్క్రిప్ట్. స్క్రిప్ట్ పంపించిండు, స్క్రిప్ట్ అంతా చదివిన. సో కొన్ని చేంజెస్ ఏవో ఉన్నాయండి దీనిలో. సో ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణను. సో ఐ టోల్డ్ హిమ్ ఇక్కడ ఇట్లా మార్చుకోవచ్చు. అండ్ హీఈస్ ఓపెన్, బాలగారు ఈజ్ ఓపెన్. హీ టోల్డ్ మీ సాయమ్మ, హీ కాల్ మీ సాయమ్మ. సాయమ్మ నీకు ఎక్కడైనా చేంజెస్ అనిపించినా లేకుంటే ఏమన్నా మార్చొచ్చు అనిపించినా నాకు చెప్పు అని అంటే, షూర్ సార్ చెప్తాను మీకు అన్న. కొన్ని చేంజెస్ ఏవో ఉన్నాయి, దీన్ని ఇలా పలకొచ్చు, ఇలా మాట్లాడొచ్చు అని చేంజెస్ మాట్లాడినాం. దాని తర్వాత క్యారెక్టర్ గురించి నేను ఒక 1 month టైం తీసుకున్నా. ఎస్ చెప్పాలా వద్దా, ఇప్పుడు చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండే. రిపీట్ అయితే టైప్ కాస్ట్ అయిపోద్ది అని ఆగిన. బట్ ఓకే ఫైన్, లెట్స్ డూ ఇట్ అంతే. బికాజ్ ఆయన బాల కూడా ఏమన్నారంటే, లేదండి నేను ఈ క్యారెక్టర్ మిమ్మల్ని ఊహించుకొని రాసిన, మీరు చేస్తేనే బాగుంటుంది నాకు. నేను రాస్తున్నప్పుడు ఈ డైలాగ్ సాయి ప్రసన్న అయితే ఇలా చెప్పుద్ది అనేలాగా నేను ఎఫర్ట్ పెట్టి రాసుకున్నాను మీకోసమే అన్న. సో ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ని ఊహించుకొని ఇలాంటి ఒక క్యారెక్టర్ రాస్తున్నాడంటే డెఫినెట్లీ ఆయన మన దగ్గర ఏదో టాలెంట్ చూసిండు. అండ్ హీ వాంట్ టు వర్క్ విత్ మీ అండ్ హీ ఈస్ ఆఫరింగ్ మీ లైక్ గుడ్ రోల్ and good remuneration of course and good platform, theatrical release of course. So why not? And it is exciting character. And నేను అడగలేదు లైక్ అసలు థియేటర్స్ లో విజిల్స్ తెప్పించినటువంటి సీన్ పడింది మీకు. అవును మామూలు అరుపులు కేకలు. ఎస్, సో ఐ ఫెల్ట్ ఓకే దిస్ ఇస్ ఎగ్జైటింగ్ ఫర్ మీ, ఐ విల్ డూ ఇట్ అని చెప్పి చేసేసిన అనమాట. యా, చిన్న ఊరు అన్నారు అన్నట్టు మాట. ఏ ఊరు మీది? మాది హుస్నాబాద్. ఓకే. సిద్దిపేట దగ్గర, సిద్దిపేట నుంచి 40 kilometers వస్తుంది, 40 వస్తుంది. ఇట్స్ అ స్మాల్ టౌన్. ఇప్పుడు అది మున్సిపాలిటీ. నేను సినిమాల్లోకి వచ్చి నేను చిన్నప్పుడు అక్కడంతా పెరిగినప్పుడు ఇట్ ఈస్ జస్ట్ చిన్న టౌన్ అంతే. సినిమాలోకి వద్దాం అనుకున్నా లేదంటే ఇంట్రెస్ట్ ఉన్నా మనకు కొంతమంది మీద లైక్ అంత బాగా చూసి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని చెప్పి మనం రోజు ప్రాక్టీస్ చేసేస్తుంటాం. అద్దం ముందు నుంచి డైలాగులు ప్రాక్టీస్ ఇలాంటివి ఏమైనా చేశారు? అట్లాంటివి ఏం చేయలేదు, కానీ నేను ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళి అక్కడ మనం స్క్రీన్ మీద చూస్తుంటే ఐ యూస్ టు సీ మై సెల్ఫ్ అనమాట. లైక్ ఇమాజిన్ చేయడం, లైక్ ఎట్లా అలా చూసి ఇమాజిన్ అయిన సినిమా ఏంటి? ఇప్పుడు మీ అంటే మగధరణి అందులో ఉన్నటువంటి మిత్రవింద క్యారెక్టర్ లేదు అట్లా ఏం కాదు. లైక్ యా అంటే నేను హీరోయిన్, ఈ హీరోయిన్ లాగా నేను లేకుంటే ఇక్కడ నేను లాగా కాదు, ఏదైనా యాక్టర్. ఇప్పుడు సినిమాలో ఒక క్యారెక్టర్ బాగుంది అనుకోండి, అది ఎండ్ వరకు కూడా మనం ఆ క్యారెక్టర్ చూస్తుంటే మనకు ఒకలాంటి బ్లష్ వస్తూ ఉంటుంది. సో అలాంటివి దెర్ ఆర్ మెనీ. ఇప్పుడు మీరు అట్లా సడన్ గా అడిగితే చెప్పలేను, ఎందుకంటే ఐ వాచ్ మెనీ ఫిలిమ్స్. లేదులేండి అనలేవు బికాజ్ ఆవిడకున్న ఎక్స్పీరియన్స్కి, ఆడుకున్న అందానికి, ఆవిడ చేసిన దానికి అసలు నేను ఐ డోంట్ వాంట్ టు. కానీ ఎనాక్ట్ చేసుకుంటా అనమాట. ఓకే నేను పలానా క్యారెక్టర్లో ఉంటే నేను ఇలా చేయొచ్చు, మేబీ ఇలాంటి జెస్టర్స్ ఇవ్వచ్చు, ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు, లేదా పక్కన ఏమైనా ఉన్నాయి సో ఇలాంటి ప్రాపర్టీస్ ఇలా తీసుకొని అలా మాట్లాడొచ్చు. ఇట్లాంటివన్నీ నాకు తెలియకుండానే ఇట్ స్టార్టెడ్ సమ్హౌ. నా హెడ్లో ఇది జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. మా తాతయ్య ఉండేవాళ్ళు, మా తాతయ్య ఈటీవీలో జెమినీలో పొద్దున్నే 8 o'clock కొన్ని సినిమాలు వస్తాయి, పాత సినిమాలు. సో నేను 4th 5th క్లాస్లో అటు స్కూల్కి రెడీ అవుతూ ఇలా సినిమా కవర్ చేస్తూ, బెల్ట్ పెట్టుకొని టై పెట్టుకుంటే సినిమా కవర్ చేస్తూ అట్లా యూస్ టు సీ కొన్ని పాత సినిమాలు. దానిలో దే ఆర్ వెరీ లౌడ్ అండ్ అప్పట్లో మనకి సింగ్ సౌండ్ ఉండేది, నాట్ డబ్బింగ్ టైప్స్. సో దే ఆర్ వెరీ లౌడ్ అండ్ ద ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్ కనబడుతూ ఉండేది అనమాట. సో సమ్ టైమ్స్ ఏఎన్ఆర్ గారు ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు నేను ఇలా చూసేదాన్ని అనమాట. హీ యూస్ టు డూ దిస్ లైక్ మొహం అంతా కదులుతూ ఉంటుందండి, ఎక్స్ప్రెషన్స్ అసలు. ఓకే అసలు ఎంత ఎఫర్ట్ పెడతారు వీళ్ళు అనుకునేదాన్ని. అండ్ నేను సినిమాలు చూస్తున్నప్పుడు ఏమనుకున్నాను, చిన్నప్పుడు ఆబ్వియస్లీ రీల్స్ కెమెరాస్ ఇవన్నీ తెలియదు కదా. సినిమా వచ్చిన ప్రతిసారి దే విల్ కమ్ యాక్ట్ అండ్ దే విల్ గో.
నేను కానీ అట్లా చాలా అనుకున్నా. మందికి ఉంటది బేసిక్గా డెఫినెట్లీ. చిన్నపిల్లలకి అందరికి వీళ్ళు ఎలా వస్తున్నారు ఇందులోకి, ఎలా యాక్ట్ చేస్తున్నారు నేను వెనక నుండి వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోతారు. అస్సలు అది చాలా స్టూపిడ్‌గా అనిపిస్తది ఇప్పుడు గానీ, బట్ అప్పటికి చాలా ఫ్యాసినేటింగ్. అప్పుడు అలా అలా అనుకోకపోతే ఈ రోజు మనం ఇలా ఉండవు actually. ఉండేవాళ్ళం కాదు అసలు. దట్స్ హౌ లైక్ ఐ యూజ్డ్ టు డూ నాకు నచ్చిన క్యారెక్టర్ అట్లా ఎనెక్ట్ చేస్తుండేది. Crazy. యాహ్! మామూలు క్రేజీ కాదు. బట్ ఎక్కువగా చూసిన సినిమా ఏంటి థియేటర్స్ లో? థియేటర్‌లో నేనెప్పుడూ సినిమా ఒక్కొక్కసారే జూషినా. ఒకసారి ఓకే. బట్ మిర్చి మాత్రం మిర్చి ఎక్కువ గుర్తుంది నాకు. ఓకే. 'తులసి' గుర్తుంది. అండ్ 'బాహుబలి' ఆఫ్ కోర్స్. చాలా మంది జనాలు, క్రౌడ్ అసలు ఎళ్లి ఇట్లా దూరడానికి కూడా ప్లేస్ లేదు నాకు. ఓకే. ఎళ్లి 'తులసి'కి అయితే మేము ఇట్లా సీట్లన్నీ అయిపోయినాయి. ముందులో బెంచీలేస్తే ఇలా బెంచీలో ఇలా చూసినాం ఆ సినిమా. బెంచ్లో కూర్చుని బెంచీలో కూర్చొని ఇలా ఆల్మోస్ట్ ఇంక మెడలో వెళ్ళిపోతున్నాయి నాకు. చేస్తా చాలా ఉంటాయి. ఇంతే దగ్గరలో కూర్చొని చూసినాం ఆ సినిమా. న్యూ ఇయర్ రోజు వెళ్ళినాం. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. మీరు సోలోగా మీ ఊర్లో ఉన్నప్పుడు సోలోగా వెళ్ళి చూసిన సినిమా గుర్తుందా? ఇంపాసిబుల్ అండి. వెళ్ళలేదా? ఊర్లో ఎక్కడ పోతాం, ఇంపాసిబుల్. నేనే బెటర్. ఐ వెంట్ సోలో. No. నేను మ్యాట్నీకి వెళ్ళాను. నాకు ఎప్పుడు కూడా మేము సినిమా వచ్చింది ఒకటి వెళ్ళాలంటే నేను, మా మమ్మీ, మా చెల్లి ముగ్గురం పక్కగా వెళ్తాం అనమాట. ఓకే. మా మమ్మీ తీసుకెళ్తారు. ఒక్కలం కష్టం అక్కడ. నేను ఇక్కడ చూసింది హైదరాబాద్కి వచ్చాక చూసిన నేను ఏం ఒకదాన్ని. చూసారు హైదరాబాద్ వచ్చాక? మళ్ళీ టామ్ క్రూజ్ది సినిమా చూసా, మిషన్ ఇంపాసిబుల్ అని. ఓకే. ఐ లైక్ టామ్ క్రూజ్. ఓ ఐ లవ్ హిమ్. ఇంకా తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా హీరోలు ఇష్టపడి మీకు యాక్ట్ తెలియదా? చేయాలి? ఓకే ఫైన్. అల్లు అర్జున్ గారు ఉన్నారండి. మన బర్త్డే వస్తుంది రేపే. యా ఐ వాంట్ టు సెలబ్రేట్ బట్ లెట్స్ సీ. Let's see. వేసుకోవడం రీ రిలీజ్ కి వెళ్తున్నారా? వెళ్ళాలి. ఐఎమ్ ప్లానింగ్. ఆయన సినిమాల్లో Mm. ఇప్పుడు పుష్ప చెప్తున్నారు. అవును. బట్ బిఫోర్ పుష్ప మీకు నచ్చిన సినిమా ఏంటి? ఆర్య 2. ఆర్య. ఆర్య 2 సార్ ఐ లవ్ దట్ మ్యాన్ ఆ సినిమాలో. ఆర్య 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 2. ఆర్య 2. ఆర్య 2 ఓకే. ఎన్- చాలా క్లారిటీ చాలా క్లారిటీ. సినిమాలో యాక్ట్ చేసే అవకాశం వచ్చి Mm. సిస్టర్ క్యారెక్టర్ అంటే పొరపాటు చేయండి, అడగద్దు. నేను అల్లు అర్జున్ గారి సినిమా అనగానే ఫోన్ లోనే అడుగుతాను ఏ క్యారెక్టర్ అయితే. చెల్లి క్యారెక్టర్ అయితే చెయ్యను. చెల్లి క్యారెక్టర్ అయితే నో నో, బిగ్ నో. ఇప్పుడు దాకా వెళ్ళి అసోసియేట్ అయిన వాటిలో Mm. like ఒక చిన్న చిన్న రోల్స్ చేసినప్పటికీ కూడా డైరెక్టర్స్ అందరూ కూడా ఎలా ఉంటారంటే మన ముందు మంచిగా మాట్లాడేస్తారు. Mm. ఫ్యూ డైరెక్టర్స్ Yeah. ఎగ్జాక్ట్లీ ఎవరి పేర్లు దీని ఎందుకంటే నాకు కూడా పెద్దగా తెలియదు కాబట్టి. Okay. బట్ థింగ్ ఏంటంటే మన ముందు అందరూ బాగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి కొంతమంది కొన్ని వందల్లో అప్రోచ్ అవుతూ ఉంటారు. మన అవును. ఈవెంట్ కి వస్తారు. Yeah. అక్కడికి వచ్చేసి సార్ మేము ఇది సార్ మేము అది సార్ మేము ఇది సార్ మేము అది సార్ అని చెప్పి మీద పడిపోతూ ఉంటారు. సో మీరు ఇప్పుడు దాకా వెళ్ళి అప్రోచ్ ఉన్న బిగ్గెస్ట్ డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? మాట్లాడారా వెళ్ళి వాళ్ళతోటి అట్లీస్ట్ వాళ్ళ ఆఫీసెస్ కి వెళ్ళి మీట్ అవ్వడం కానీ నాకు ఇది ఒకటి ఉంటదండి. నేను వెళ్ళి నేను పలానా 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 అని చెప్పుకొని మాట్లాడాలంటే కొంచెం మొహమాటం, సిగ్గు వస్తుంది నాకు. ఐ కాంట్ గో టాక్ ఇంటరాక్ట్ ఇమీడియట్లీ. అండ్ ఆబ్వియస్లీ నాకు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నేను వెళ్ళి ఒకరిని కలుస్తున్నా అంటే ఇప్పుడు హేమ గారిని కలిసిన. హేమ గారికి ఏంటి, ప్రసన్న గారు అంటే ఒక పలానా ప్రాజెక్ట్ తెలిసింది, అమ్మాయి నాకు తెలుసు అన్నట్టు ఉంటుంది. సో ఐ ఫీల్ నేను అలాంటి వాళ్ళతో వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వగలుగుతాను. లేకపోతే మనం వెళ్ళి మాట్లాడితే గుంపల గోవిందలో ఒకరిలో అయిపోతాం. సో ఐ డోంట్ వాంట్ బి దట్ పర్సన్. అండ్ నేను వెళ్ళి ఇప్పుడు సుకుమార్ గారితో సార్ హలో సార్ నేను సో అండ్ సో ఇది అంటే అవునా అమ్మ నేను ఈ సినిమా చూసినా అంటే అంత హ్యాపీగా ఉంటుంది. యా సో నేను అట్లాంటప్పుడు ఐ వాంట్ టు అప్రోచ్. అండ్ సి అఫ్ కోర్స్ ఐఎమ్ టాలెంటెడ్. ఐ డిడ్ ఎంత కాదన్నా ఒక 5-6 ఫిల్మ్స్ చేశాను కాబట్టి వాళ్ళు నా వర్క్ చూసి పలానా క్యారెక్టర్కి అమ్మాయి కావాలి అని అంటే ఐ వుడ్ లవ్ టు గో కొలాబరేట్. బట్ నేనుగా వెళ్ళి ఇప్పటి వరకు అయితే ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. అండ్ దెర్ ఆర్ మెనీ పీపుల్ కదా, అక్కడికి వెళ్తే ఆఫీస్కి వెళ్తే మేనేజర్ ఉంటారు, మేనేజర్ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు, సార్ బిజీగా ఉంటున్నారు అంటారు, ఇది ఇలాంటివన్నీ చెప్తారు. సో ఎందుకులే అనవసరంగా అని అనిపించింది నాకు. ఓకే. యా అయితే కమింగ్ ఆన్ టు దిస్ యా యు ఆర్ ఇంటూ కంప్లీట్ గా రైటింగ్ సైడ్ ఉన్నారు, Yeah. యాక్టింగ్ సైడ్ ఉన్నారు. యా యు ఆర్ ఇంటూ మోడలింగ్ సైడ్ కూడా వెళ్ళారా? యాడ్స్ No. మోడలింగ్ కెరియర్ ఏమైనా చూసారా? నో నో. I'm not into modeling and not into ads, but I did styling for ads. ఓ సూపర్. స్టైలింగ్ చేసిన సో ఫార్ ఐ డిడ్ 10 యాడ్స్. ఇప్పటి వరకు 10 యాడ్స్ చేశాను, స్టైలింగ్ చేసిన. బట్ యాక్టింగ్ ఏం చేయలేదు. మేబీ ఐ గాట్ ఒక రీసెంట్గా ఒక ఎంక్వైరీ, మేబీ ఆ షూట్ ఉండొచ్చు రేపు వాళ్ళు ఉండవాలంటే ఒకటి. సో మేబీ
సరే మోడలింగ్ అయితే చేయలేదు, బట్ చేయలేదు. ఇప్పుడు ఇటు యాక్టింగ్ వచ్చిన తర్వాత ఫోటో షూట్స్ యా ఇవన్నీ చేస్తున్నారు. తప్పట్లేదండి. తప్పట్లేదు. Yeah. బ్రాండ్ కొలాబరేషన్స్ అవుతూ ఉన్నాయి. అస్సలు చేయట్లేదు. బ్రాండ్ కొలాబరేషన్స్ నో. జస్ట్ ఓన్లీ ఫోటో షూట్స్ చేస్తూ ఉన్నారు. లైక్ తెలియకుండాను మనకు మన ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలన్న ఇది ఎక్కువగా అవును ఉంటుంది. అవును అయితే ఇప్పుడు నేను వింటుంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి మీకున్నటువంటి ఫాలోవర్స్ బట్టి Mm. మీకు క్యారెక్టర్స్ వస్తాయి అండ్ వీళ్ళు మనకి ప్రమోషన్స్ కి యూజ్ అవుతారు అని చెప్పి ఫ్యూ Mm. పీపుల్ ఆర్ థింకింగ్. ఫ్యూ కాదు, మెనీ పీపుల్. మెనీ పీపుల్ ఆర్ ఒక 100లో 80-85% ఆఫ్ పీపుల్ వేర్ థింకింగ్ ఇలాగే ఇలాగే ఇలాగే. యాక్టింగ్ వచ్చిన రాకపోయినా పర్లేదు కానీ వాళ్ళకి ఒక 100K ఫాలోవర్స్ అయ్యి, ఫాలోవర్స్ అవును. ఉంటే బాగుంటది, అవును. మనకి ప్రమోషన్స్ కి యూజ్ అవుతున్నారు అని Yeah. చెప్పి ఆలోచిస్తున్నారు. అవును. సీన్ మెనీ పీపుల్. Yeah, yeah. అంటే నేను చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు Mm. who are having a talent, Mm, mm, వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అవుతా ఉంటారు. అవును. అది మనకి ఎంత ఉన్నా మనం ఎంత పర్ఫామ్ చేయగలిగినా Mm. మనకు మైలేజ్ లేదు అని Yes. చెప్పి Yes. ఏమి రానోడిని జస్ట్ ఏదో బ్లాగులు చేసుకుని Yeah. వీళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. Yeah. ఇట్ షోస్ లిటిల్ బిట్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ కనిపిస్తుంది అని చెప్పి బాధపడిన వాళ్ళు నేను చాలా మందిని చూసాను. Oh, even I have friends, even I faced that. యూ ఫేస్ I faced it. ఓకే నేను వాళ్ళ పొద్దునే ఇక్కడికి వస్తూనే రెడీ అవుతూ అన్నాను అనమాట మమ్మీతో, అరే యు నో వాట్, నా ఇన్స్టాగ్రామ్ చూసినావా, మై మామ్ ఫాలోస్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్, షీ విల్ Okay. చెక్ ఆల్ మై అప్డేట్స్ అనమాట, Okay. షీ విల్ లైక్ ఎవ్రీథింగ్. ఓకే సో అడిగిన, చూసినావమ్మా ఫాలోవర్స్ 19.12 ఏమో ఇట్లా నడుస్తుంది, 17 నుంచి ఇంత పెరిగింది మొన్న 1 వీక్ నుంచి అంటే, అవునా మరి ఏంటి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగినాక వాట్ ఈస్ యువర్ ప్లాన్, వాట్ యూ వాంట్ టు డూ అని. ఐ హ్యావ్ నో ప్లాన్స్. బేసిక్గా ఇన్స్టాగ్రామ్ రైట్ నౌ ఏంటంటే యాక్టింగ్కి దీనికి హెల్ప్ అవుతుంది అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే తీసుకుంటున్నారు సినిమాల్లో అంటే, అవునా అట్లా కూడా ఉంటుందా అంది. మా అమ్మ సర్ప్రైజ్ అయింది, అట్లుండడం ఏంది బాబు, నాకు 3 సినిమాలు మిస్ అయ్యే దానివల్ల చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అవ్వచ్చు లైక్, కానీ ఐ మిస్ దట్ ఆపర్చునిటీ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. ఐఎమ్ నాట్ రీచింగ్ అప్ టు దేర్ ఎక్స్పెక్టేషన్స్, ద ప్రొడక్షన్ హౌస్ ఎక్స్పెక్టేషన్. అంటే ఏంటి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వాళ్ళని కూడా తప్పు పట్టలేమండి, వాళ్ళ సైడ్ నుండి చూస్తే. ఇప్పుడు ఒక వాళ్ళకి 100K production ఫాలోవర్స్ పరంగా ఉన్నారు, కొంచెం. ప్రొడక్షన్ పరంగా వాళ్ళకి ప్రమోషన్ అవుతుంది, ఈ అమ్మాయిని పెట్టుకుంటే ఈ అవును. అమ్మాయి ఫేస్ Hmm. ఎక్కువ మందికి తెలుసు అనేది ఉంటది కాబట్టి ఓకే ఫైన్, వాళ్ళని కూడా కాదనిలేం. కానీ యూ షుడ్ ఆల్సో కన్సిడర్ అన్ యాక్టర్ యాజ్ అన్ యాక్టర్. అవును. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ వేరు, యాక్టర్స్ వేరు. సి ఇన్ఫ్లుయెన్సెస్ లో కూడా మంచి యాక్టింగ్ ఉండి స్కిల్ ఉండి వాళ్ళకి ఎలా రావాలో తెలియక ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టి వాళ్ళ టాలెంట్ చూపించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యాక్టర్స్ యాజ్ వెల్. నేను ఇన్ఫ్లుయెన్సెస్ని తీసుకొచ్చి పెట్టుకుంటా అంటే యూ షుడ్ డూ బ్రాండ్ కొలాబరేషన్స్ సంథింగ్. వై యూ వాంట్ కాస్ట్ సమ్ వన్ అండ్ లైక్ వాట్ ఎవర్. సో అండ్ వాళ్ళ సైడ్ నుండి నేను ఆలోచించాలి, వీళ్ళ సైడ్ నుండి ఆలోచించాలి. ఐఎమ్ లైక్ ఓకే ఫైన్ అనుకున్నా. నేను మొన్నటిదా కూడా ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా. నేను జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫాలోవర్స్, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రొడక్షన్ హౌసెస్, జస్ట్ టు అంటే జనాలకి ఇంకా నేను అలవాటు అవ్వాలి, పీపుల్ షుడ్ సీ మీ, పీపుల్ షుడ్ సీ మై వర్క్, నా ఫేస్ కొంచెం అలవాటు అవ్వాలి సో దట్ దే విల్ రికగ్నైజ్ మీ అన్నట్టు ఈవెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్. ఓకే బట్ ఇట్ ఈస్ మెస్. అయితే వాట్ ఇస్ సాయి ప్రసన్నస్ ఫస్ట్ పే చెక్ అకార్డింగ్ టు సినిమాస్ లోకి వచ్చిన తర్వాత గుర్తుందా? ఉంది Yeah, డెఫినెట్లీ చెప్తారా? చెప్తాను, అట్లేం లేదు. చేస్తారా మాకు? అంటే అవి ఎప్పుడు ఖర్చు అయిపోయాయి కదండి. Okay. సో యాక్చువల్లీ నేను 2 కన్సిడర్ చేయాలి ఇప్పుడు. Okay. ఎప్పుడు గుర్తొచ్చింది నాకు, ఎందుకంటే ఆహాది ఐ షుడ్ డెఫినెట్లీ కన్సిడర్ ఇట్. Yes. సో ఐ గాట్ As a writer? యాజ్ అ రైటర్ అండ్ యాజ్ అ లీడ్ I got 1,60,000 change or something. Super. Yeah, it's of course it's a big production house and I have many working days and I also worked as assistant director a project ki. Costumes and costume continuity and action continuity rendu nene chuskuna. So చాలా వాటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు yeah because ఇంకా నాది అని అన్ని మీదేసుకొని చేసిన అన్నట్టు నేను. అండ్ ఆల్సో నాకు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ఇప్పుడు సినిమాల్లోనే కదా ఇప్పుడు ఉంది, సో ఐ వాంట్ లెర్న్ ఎవ్రీథింగ్ అనమాట. ఏముంది ఇది కూడా నేర్చుకుంటా, ఇది నువ్వు చేయలేవు అని ఎవరన్నా అన్నారు అనుకోండి, ఎందుకు చేయలేవు నేను చేసి చూపిస్తా. అంటే ప్రసన్నని మేము ఒక డైరెక్టర్ గా చూడొచ్చా? మేబీ స్క్రిప్ట్ రెడీగా ఉండి వాంట్ టు లైక్ డైరెక్ట్ అండ్ యాక్టా లేదంటే వేరే వాళ్ళని డైరెక్ట్ చేస్తారా అంటే? సే ఐ హావ్ బోత్ ద ప్లాన్స్. ఒకటి ఏంటంటే ఇప్పుడు రైట్ నో నేను ఒక ప్రాజెక్ట్కి వర్క్ చేస్తున్నా, లైక్ నేను ఒక రైటర్తో కొలాబరేట్ అయ్యి వేరే ఐ వాంట్ టు యాక్ట్ యాజ్ లీడ్. సో అది వచ్చేసి హారర్ సబ్జెక్ట్ అనమాట.
సూపర్. సో ఐఎమ్ ప్లేయింగ్ ఒక 35 to 38 ఇయర్స్ మదర్ రోల్ దానిలో. సో అదైతే నేను ఐ వాంట్ టు యాక్ట్ కంప్లీట్గా. సో ఐ వాంట్ సమ్మన్ టు డైరెక్ట్ ఇట్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఐఎమ్ వర్కింగ్ ఆన్ అ రామ్ కామ్. సో అది ఐ వాంట్ టు డైరెక్ట్. నాట్ ఇంటూ యాక్టింగ్, ఓన్లీ డైరెక్ట్ చేస్తాను. ఓన్లీ డైరెక్ట్ వాళ్ళకి చేద్దాం. అవకాశం ఇస్తారా? ఉన్న ఎస్టాబ్లిష్డ్ వాళ్ళని చూస్తున్నారా? వాట్ ఈస్ యువర్ థాట్? ఇప్పటి వరకు ఏం లేదండి, జస్ట్ స్క్రిప్ట్ వర్క్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఐ అప్రోచ్ పీపుల్. వాళ్ళకి నచ్చింది అంటే నాకు ఎవరు వచ్చిన ఓకే, నాకు జస్ట్ పర్ఫార్మెన్స్ బాగుంటే చాలు, నేను చెప్పింది చేస్తే చాలు, అంతే. అయితే బేసిక్ గా మనం చూస్తూ ఉంటాము ప్రొడక్షన్ హౌసెస్ వచ్చిన తర్వాత విల్ సీ కేటగరైజేషన్. ఎందుకంటే నేను ఒక చిన్న ప్రాజెక్ట్ కి ఎడిటింగ్ వర్క్ చేశాను, వెబ్ సిరీస్. Okay. మా బాబాయ్ వాళ్ళ డైరెక్షన్ లో వచ్చినటువంటి వెబ్ సిరీస్ కి ఓకే. నేను వెరీ క్లోజ్ టు ఫ్యామిలీ కాబట్టి నన్ను ఎవరు ఏమనేవారు. బట్ ఐ సీన్ ద సిచ్యువేషన్స్, కేటగరైజ్ లో అన్ని ఉంటాయి మర్యాదలు, అవునా? వెదర్ ఇట్ ఈస్ ఎ ఫుడ్, వెదర్ ఇట్ ఈస్ ఎ ఫెసిలిటీస్, ఎవ్రీథింగ్ కేటగరైజ్ చేసి ఉంటాయి. అవును. ప్రొడక్షన్ నుంచి డైరెక్టర్స్ కి ఒక ఫుడ్ వస్తుంది, అవును. మెయిన్ యాక్టర్స్ కి ఒక టైప్ ఆఫ్ ఫుడ్ వస్తుంది, అవును. జూనియర్ ఆర్టిస్ట్ కి ఒక టైప్ ఆఫ్ ఫుడ్ వస్తుంది, అండ్ టెక్నీషియన్స్ కి ఒక టైప్ ఆఫ్ ఫుడ్ వస్తుంది. అవును. యు ఎవర్ ఫేస్ దీస్ థింగ్స్? వాట్ యు ఫీల్ ఆల్ ద టైం? ఏమనుకునేవారు? ఐ డిడ్ంట్ ఫేస్ ఇట్, బట్ ఐ సా. ఓకే. నేను దగ్గర నుండి చూసిన. నేను ప్రొడక్షన్ పేరు ఏం చెప్పాలనుకోవట్లేదు, కానీ నేను సెట్లో ఉన్నాను. నేను తినేసి బయటికి హ్యాండ్ వాష్కి దానికి వచ్చిన, బయట వీళ్ళకి ఒకలాంటి ఫుడ్ పెడుతున్నారు జూనియర్స్కి, వీళ్ళందరికీ కూడా. మెనూ వేరే ఉంది. అదేంటి వీళ్ళు ఇక్కడ తింటున్నారు, అక్కడ టేబుల్స్ కదా అంటే, లేదండి అక్కడ యాక్టర్స్కి, సెకండరీ యాక్టర్స్కి అక్కడ టేబుల్స్ లేదు, మీకు క్యారవాన్కి వచ్చింది, అండ్ వాళ్ళు జూనియర్స్ కాబట్టి వీళ్ళు ఇక్కడ తింటారు. ఓకే, సేమ్ ఫుడ్ అంటే, కాదండి వాళ్ళకి వేరే ఫుడ్. ఎందుకు అట్లా? ఐ ఫెల్ట్ బ్యాడ్. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడేది చేసేది తిండి కోసమే. వాళ్ళకి తిండన్న కొంచెం మంచి ఫుడ్ పెట్టచ్చు కదా, మేబీ అది బాగానే ఉండొచ్చు, కానీ ఆ ఫీలింగ్ ఉంది చూసిరా, వాళ్ళకి ఇంకొక ఫుడ్ పెడుతున్నారు, మాకు ఈ ఫుడ్ పెడుతున్నారు అని ఒక థాటే వాళ్ళకి ఎంత నొచ్చుకుంటుంది మరి. అదే కదా. సో నాకు అది కొంచెం బాధ అనిపించింది. ఇఫ్ ఎట్ ఆల్ టచ్ వుడ్ నేను ఒకవేళ ప్రొడ్యూసర్ అయితే నా సెట్లో ప్రొడ్యూసర్ దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్ట్ వరకు ఒకటే ఫుడ్ తినాలి, డెఫినెట్లీ. ఇఫ్ సేమ్ ఫుడ్, డెఫినెట్లీ. సో ఐ వాంట్ టు, ఇఫ్ ఐ బికమ్ ఎ ప్రొడ్యూసర్, ఐ విల్ డెఫినెట్లీ డూ దట్. అంటే థాట్ ఉంది ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలి అని చెప్పి. అంటే మేబీ దిస్ ఇస్ టూ అర్లీ ఫర్ మీ, ఐఎమ్ యంగ్, సో ఐ విల్ టేక్ సమ్ టైమ్. అంటే ఇంకా ఐ వాంట్ టు యాక్ట్, ఇంకా యాక్టింగ్ చేసి అమ్మాయ ఇంకా చాలా యాక్టింగ్ అనిపించినప్పుడు దెన్ ఐ విల్ గెట్ ఇంటూ ప్రొడక్షన్. మేబీ యాక్టింగ్ చేస్తూ ఉన్నారు కదా, వాట్ ఇస్ యువర్ మామ్ వర్డ్స్ అబౌట్ యువర్ యాక్టింగ్? చూసినప్పుడు, స్క్రీన్ మీద చూసినప్పుడు హౌ షీ రియాక్ట్? యూ షుడ్ ఆస్క్ దిస్ ఫర్ మై మా అమ్మని. ఇప్పుడే ఫోన్ చేసి అడగండి, ఆ ప్రసన్న ఎట్లా అనిపించింది అని అంటే, షీ విల్ టెల్, ఏం లేదమ్మా మేము రెగ్యులర్గా ఎట్లయితే ఇంట్లో చూస్తాం అట్లానే ఉంది అంటే. ఐఎమ్ లైక్, పొగడొచ్చు కదా నువ్వు, పొగడొచ్చు కదా. నెక్స్ట్ టైం ఇంకెవరన్నా ఫోన్ చేసి అడిగినా మీ అమ్మాయి ఎలా చేసిందంటే, సూపర్ చేసింది, పలానా సీన్ ఇలా చేస్తున్నారు అనుకోలేదు, అందరూ వచ్చిందని చెప్పండి. ఆమెకి చాలా క్లారిటీ ఉంది, బికాజ్ నేను ఇంట్లో అన్ని నాటకాలు వేసిన, షీ నో మై ఎవ్రీ ఎమోషన్ చాలా. అండ్ నేను కొత్తపూడి దగ్గర నుండి మన మ్యాన్షన్ హౌస్ మల్లేష్ వరకు కూడా ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా, ఇలాగ చేసిన ఆబ్వియస్లీ నువ్వు బాగా చేస్తావు, ఇప్పుడు దాని గురించి నేను ఏం మాట్లాడాలంటుంది మా మమ్మీ. ఐమ్ లైక్, స్పెసిఫై చేయాలనుకోవట్లేదు. షీఈస్ లైక్, షీఈస్ హ్యాపీ. ఇంకా నాకు తెలిసి నువ్వేం చేస్తావో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది, సో ఐఎమ్ హ్యాపీ. శ్రీనాథ్ తోటి పేరప్ సీన్స్ కానీ, తన హౌ హీ యూస్ టు బి, మాకు ఏం చెప్తుందంటే తను తెచ్చుకున్న చాక్లెట్లు దొబ్బేసేవాడంట. ఓకే, దట్ ఈస్ దేర్ పరంగా చెప్పారు. హౌ ఇస్ లైక్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా ఉండే, హౌ హీ యూస్ టు బి, అండ్ ఏంటి అంటే ఏం చెప్తారు? హీఈస్ గుడ్ అండ్ మంచి డెడికేటెడ్ యాక్టర్. అయినా టైం దొరికినప్పుడు బేసిక్గా, ఇప్పుడు సీన్ అయిపోయింది, శ్రీనాథ్ నీకు ఒక బ్రేక్ ఉంది గంట సేపు అంటే, ఆయన క్యారవాన్కి వెళ్ళకపోయేది అనమాట. అక్కడ సెట్లోనే ఉండేది, అందరినీ చీరప్ చేస్తా, అక్కడనే ముచ్చట పెడతా, సెట్లోనే ఉండేవాడు అనమాట. హీ డోంట్ హ్యావ్ దట్ యాటిట్యూడ్ టైప్స్ ఆల్సో. హీఈస్ స్వీట్ హార్ట్. అయితే ఇప్పుడు రైట్ నౌ యూఆర్ ఎ సింగిల్ పేరెంట్, రైట్? సో ఊర్లో ఎలా ఉంటదంటే, విలేజ్ ఇప్పుడే మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా దేర్ ఆర్ మెనీ పీపుల్, మనకి హెల్ప్ ఎవరు చేయడు కానీ మన మీద చాలా మంది ఉంటుండే. అండ్
And particularly you are into films అంటే Yeah. there are lot many people who talk bullshit about you. యా సో ఇలాంటి ఏమైనా జరిగినాయి నా మీద కూడా గట్టిగా రాళ్ళు పడ్డాయి. అవునా? ఏం చేశారు? రాళ్ళని పేర్చారా? పేర్చాను రాళ్ళు మంచిగా, మంచి గిల్లు కడుతున్నారు. నిజంగా పేర్చాను. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళి ఇంకా సినిమాల్లోకి వస్తున్నా 2018లో వెన్ ఐ వాంట్ స్టార్ట్ ఆల్ దిస్, మా మమ్మీయే కొంచెం, మా అమ్మకి షాకింగ్గా సర్ప్రైజింగ్గా ఉండే అనమాట. ఓకే. వై యూ వాంట్ టు గెట్ ఇన్ టు దాట్, బికాజ్ మన ఊర్లో మనకు అసలు సినిమాలకి సంబంధించిన వాళ్ళు మన ఖాందాన్లో ఎవరు లేరు, నువ్వు ఎట్లా సర్వైవ్ అవుతావు అక్కడికి వెళ్ళి అనేది మా అమ్మకి ఒక భయం ఉండే. ఓకే. సో బట్ మా అమ్మకి ఇంకొక సైడ్ కూడా ఏంటంటే, నేను పెద్దదాన్ని కాబట్టి ఆబ్వియస్లీ ఇంట్లో నాకు అన్నాలు ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు. సో ఐ టు డూ ఎవ్రీథింగ్, వెజిటేబుల్స్ దగ్గర నుండి, మనకు అప్పుడు ఫిల్టర్లు ఇలాంటివి కూడా ఏం లేవు. సో టిన్నులు మోయడాలు, మా మమ్మీని దింపడాలు బస్ స్టాండ్లో, నైట్ ఎప్పుడన్నా పిక్ చేసుకోవడాలు బస్ స్టాండ్లకి, ఎప్పుడన్నా లాంగ్ డ్రైవ్స్కి, ఇప్పుడు వేరే ఊరు వెళ్ళాలంటే సిద్దిపేట, కరీంనగర్, లైక్ ఐ యూస్ టు బీ ఆల్వేస్ దిస్ బాయ్ అనమాట మా ఇంట్లో. అంటే ఇంకా మంచిగా మా అమ్మకి మా చెల్లికి ఎప్పుడు కూడా నేను ఒక కొడుకు అన్నలాగా అనమాట ఇంట్లో. సో మా మమ్మీకి దాని వల్ల వచ్చిన ధైర్యం ఏంటంటే, నా బిడ్డ వెళ్ళి ఒకరిని కొట్టని వస్తుంది, లేకుంటే పడైన వస్తుంది అని ఒక క్లారిటీ ఉంది. సో ఆమె ఫస్ట్ భయపడింది, మళ్ళీ ఇంకొక సైడ్ ఓకే షీ వాంట్ టు డూ సంథింగ్, మేబీ వెళ్తే ఈమె క్రాక్ చేయొచ్చు కూడా అని ఒక నమ్మకంతో మా అమ్మ వెళ్ళు నువ్వు చేసి చూద్దాం ఏమన్నా కానీ లెట్స్ ఫేస్ ఇట్ టుగెదర్ అంది. యా, సో ఐ ఫీల్ సో లక్కీ తెలుసా, అట్లాంటి ఫ్యామిలీ ఉండి. ఇప్పుడు నాకు మా చెల్లి వీళ్ళందరూ, మా డాడీ అయితే ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు నన్ను, అరే ఎందుకురా సినిమాలు అనేది మా నాన్న ఒకసారి కూడా అనలే నన్ను. ఆయన ఒక్కసారి మాత్రం ఆ డాడీ ఇక్కడ ఉండేది దానికి హైదరాబాద్లో, సో ఐ యూస్ టు మిస్ దెమ్. సో మిస్ అయితే ఎందుకురా మరి అక్కడ ఉండడు వచ్చేయచ్చు కదా అన్నాడు తప్ప సినిమా ఎందుకని ఎప్పుడు అనలేదు. సో ఐఎమ్ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ ఫ్యామిలీ. సో కానీ చుట్టాలు మీరు అన్నట్టు రాళ్ళేసేటోళ్ళు చాలా మంది ఉండే. సేమ్ ఇప్పుడు అంటే పేర్లు ఎందుకు లేండి కానీ వాళ్ళు ఇల్లు అని తేడా లేకుండా అందరూ ఎందుకు సినిమాలకి, పెద్ద కూతురు కదా పెళ్లి చేయొచ్చు కదా, ఆల్రెడీ ఏజ్ గీజ్ అంటే ఐఎమ్ జస్ట్ 21 ఆ టైంకి, 21 yearsకి ఏం పెళ్లి చేసుకుంటాను నేను. సో మా మమ్మీ ఒక ఇబ్బంది పడ్డారు బాగానే, ఒక 1 year ఇబ్బంది పడ్డారు. నేను అన్న మా అమ్మతో ఒక్క 1 year టైం ఏదో ఒకటి బయటకు వస్తుంది, వచ్చినప్పుడు ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతారో అందరు నీ ఇంటికి వస్తారు. ఎవ్రీవన్ కేమ్ లిటరల్లీ ఆఫ్టర్ 1 year. లైక్ అదే నేను ఇందాక మీరు రెమ్యునరేషన్ అన్నప్పుడు కూడా కన్సిడర్ చేశాను. ఇంకొకటి నేను మైక్ టీవీకి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసిన. యా ఇప్పుడు కొత్తపూర్ రాస్తున్న టైంలో ఐ గాట్ సమ్ టైం, వాళ్ళు అప్పుడు తెలంగాణ యాంకర్ కోసం చూస్తున్నారు. నేను పోయి ఆడిషన్ ఇచ్చిన, అక్కడ మన శశికిరణ్ నారాయణ గారు ఉండే, ప్రసన్న నువ్వు తెలంగాణ అసలు ఇచ్చి పడేస్తున్నావు, లెట్స్ డూ సంథింగ్ అన్నారు. షూర్ అక్క చేద్దాం అన్నాను. అట్లా ఐ డిడ్ 3 short films. సో దే పెయిడ్ మీ లైక్ ఓన్లీ ఫర్ క్యాబ్స్ దే పెయిడ్ 2000 చేంజ్ ఆర్ సంథింగ్. సో అది కూడా నా ఫస్ట్ రెమ్యునరేషన్ కన్సిడర్ చేస్తున్నాను. యా, సో అట్లా వీళ్ళెన్ని రాళ్ళు వేసినా కూడా ఫైనలీ హియర్ ఐ యామ్ అండ్ నౌ దే రెస్పెక్ట్ మీ. ఆఫ్ కోర్స్ నేను ఇంటికి వెళ్తే మంచి సెలబ్రిటీ వైబ్స్ ఇస్తారు, వాళ్ళే ఇస్తారు. నాకు అర్థం కాదు. నేను అసలు నా రిలేటివ్స్ అసలు ఒక మా ఇంట్లో తప్ప బయట వాళ్ళు ఎవరు నెంబర్స్ లేవు, అందరూ తీసేసిన నేను. లిటరల్లీ ఐ డోంట్ వాంట్ టు టాక్ టు ఎనీ వన్ ఆఫ్ దెమ్. అండ్ నా అప్డేట్స్ కూడా ఏం అవసరం లేదు వాళ్ళకి, ఓన్లీ సినిమాలు చూస్తే చాలు అనుకున్నాను అనమాట. బట్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఆల్సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, నన్ను నేను ఇక్కడ పెట్టుకున్నందుకు. Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many more and all the very best.